నమస్తే అండి. ఇలాంటిది ఒక విషయం నేను డిస్కస్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు న్యూస్ ఏదైతే ఉందో నిజంగా అది నాకు చాలా హారబుల్, అంటే చాలా హారబుల్ అనిపించింది. అంటే ఇంతకు ముందు కూడా విన్నాను నేను ఇలాంటి న్యూస్, ఇది ఏదో ఫస్ట్ టైం వింటున్నాను అలా ఏం లేదు. తల్లి 2 years బేబీని చంపేసింది స్వార్థం, ఎందుకంటే ఆ బేబీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళొద్దని. ఆస్తి అడిగిందని తండ్రి కొడుకుని చంపేసిండు. మొన్ననే రీసెంట్గానే ఆంధ్రలో ఏదో జరిగినట్టుంది, పొలంలో పాత పెట్టిండు. ఇవన్నీ అసలు వింటున్నాను. అసలు రిలేషన్స్ అనేది ఎక్కడ, ఈ బంధాలు బంధుత్వాలు ఎట్టుపోతున్నాయి, దీనివల్ల అసలు ప్రయోజనం ఏముంది అని చూస్తే అస్సలు 0.00% కూడా నాకు అనిపించట్లేదు. నిజం చెప్తున్నాను నేను మనస్ఫూర్తిగా. ఈవెన్ పిల్లలు కూడా అమ్మ ఒక్కరుంటే చాలు, నెక్స్ట్ ఇంకొకరిని అంటే ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవుతాయి, వీళ్ళు ఎంత కలిసి ఉంటారో తర్వాత విషయం, కానీ వీళ్ళు ఎంత కొట్లాడుకుంటారు, అసలు ఏమవుతుంది అనే భయానికి నిజంగా ఒక్కరు చాలా అని అనిపిస్తుంది తెలుసా. ఈరోజు నాగమణి విషయం, అసలు ఆమె ఒక కానిస్టేబుల్, సరే ఆమెకి డివోర్స్ అయ్యింది, ఆమె చాలా సఫర్ అయింది. డివోర్స్ అంటే ఏదో ఈజీగా ఇట్లా చాక్లెట్ తిన్నట్టు కాదు, దాని చాలా సఫరింగ్ ఉంటుంది. అంత సఫర్ అయిన తర్వాత ఆమె బయటికి వచ్చి సరే ఆమె ఇంకొక పెళ్లి చేసుకుంది, తప్పేముంది వేరే క్యాస్ట్ని చేసుకుంటే. అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు రావచ్చు, మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, మన ఇంట్లో తినొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ వాళ్ళని మాత్రం పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఇదేంటి అసలు క్యాస్టిజం దేనికి ఉంది? ఒక క్యాస్ట్కి ఒక ఏంటంటే ప్రతి క్యాస్ట్కి ఒక స్పెసిఫికేషన్ ఉంది. అలా అని కలిసిపోవద్దు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, ఇలాంటివి ఏమీ లేవు. ఇదంతా మన మూర్ఖుల్లాగా మన బుర్రల్లో పెట్టుకున్నాం. నిజంగా కత్తితో నడి రోడ్డు మీద చంపేసింది. అసలు నాకైతే శివ అనిపించింది తెలుసా. అసలు అది తలుచుకుంటే నాకైతే డిస్కస్ చేయాలని కూడా లేదు. కానీ మనం ఏదైనా పని చేసే ముందు అసలు అది ఎందుకు చేస్తున్నాం, అది చేస్తే ప్రయోజనం ఎంత వస్తుంది. అక్క చచ్చిపోతే ఆస్తి వస్తుంది, కరెక్టే, ఆస్తి వస్తుంది, కానీ అది అనుభవించడానికి నువ్వు ఉండవు కదా, నువ్వు జైల్లో ఉంటావు. మినిమం కామన్ సెన్స్ ఒక్క 2 minutes ఉండి ఆలోచిస్తే ఏమవుతుంది. అసలు ఎంత ఘోరం. ఎవరికి లాస్? ఆమెకు పెళ్ళయింది, ఓకే, అతను బాగానే ఉంటాడు, అతనికి ఇంకొక పెళ్ళి అవుతుంది, మీ అక్క ఎలాగో చనిపోయింది, ఓకే. బట్ ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? నువ్వే కదా జైల్లో ఉండేది. సో ఎప్పుడైనా ఏదైనా చేసే ముందు ఒక్క 2 minutes నేనేం చేస్తున్నాను, అసలు నేను ఇది ఎందుకు చేస్తున్నాను, ఇది చేస్తే నాకు ప్రయోజనం ఏమొస్తుందని ఆలోచిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. రైట్. ఒకసారి మన అమ్మ నాన్నలు కాదు కానీ మన అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ వాళ్ళ అమ్మ, వాళ్ళ దగ్గర కూర్చొని కొన్ని విషయాలు డిస్కస్ చేయండి. ఫోన్లో దూరి ఫోన్ చూడడం కాకుండా అసలు అప్పట్లో రిలేషన్స్ ఎలా ఉండేవి. మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది, అందరు ఇలా మంచాలు వేసుకొని పడుకునే వాళ్ళంట, మంచిగా ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళంట, కలిసి టీవీ చూసుకునే వాళ్ళంట. అలాంటిది ఇప్పుడు చూద్దామంటే అస్సలు దొరకదు. ఎందుకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నానా, నా టైం కూడా మోస్ట్ ఆఫ్ ది టైం అయితే ల్యాప్టాప్ మీద వెళ్తుంది, లేకపోతే ఫోన్ మీద వెళ్తుంది. దిస్ ఈజ్ వేర్ సొసైటీ ఈజ్ గోయింగ్. సో ఇప్పుడు లాస్ట్కి నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్లీజ్ అది ఏదైనా కానీ మీరు ఏదైనా చేసే ముందు ఒక 2 minutes మీరు అది ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. అంత ఆలోచించే శక్తి మా దగ్గర ఉంటే ఎందుకు చేసేవాళ్ళం అని అనిపిస్తే, మీకు ఆలోచించే శక్తి లేకపోతే మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారో అవతల వాళ్ళతో డిస్కస్ చేయండి. మీరు డిస్కస్ చేస్తే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకే, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, అందుకే ఇప్పటివరకు చూస్తున్నారు. ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.